రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నది. అసైన్డ్ భూముల స్వాధీనం, ఎఫ్టీఎల్ను ముందు పెట్టి నిర్మాణాల కూల్చివేత ఒక్కటేమిటి, ఏ జాగాను సర్కారు వదలట్లేదు. రిటైర్డ్ ఆర్మీ అధికారులకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములపైన కన్ను వేసినట్టే కనబడుతుంది. వాటికి 2 ఏళ్లుగా ఎన్ఓసీలు నిలిపివేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో వివిధ భూములకు ఎన్ఓసీల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. 2 ఏళ్లుగా ఒక్క ఎన్ఓసీ కూడా జారీ చేయలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గతంలో స్వాతంత్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారులు వంటి వారికి ప్రభుత్వాలు భూములను కేటాయించాయి. వాటిని విక్రయించాలంటే రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి సమస్య లేని భూములకు ఎన్ఓసీలు జారీ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారుల భూములకు ఎన్ఓసీ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసిందని చెప్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లను నకిలీ పత్రాలుగా చిత్రీకరిస్తుందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపి అసలైనవి ఏవో, దొంగ పత్రాలు ఏవో తేల్చకుండా మొత్తంగా పక్కన పడేస్తున్నారని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500కు పైగా ఎన్ఓసీ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. దరఖాస్తుదారులు ఎన్ఓసీల కోసం కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా ఎన్ఓసీలు ఇవ్వొద్దని మాకు పైనుంచి ఆదేశాలున్నాయి కాబట్టి మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఇవ్వలేమంటూ అధికారులు తేల్చి చెప్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఓసీలు జారీ కాక తాము అవస్థలు పడుతున్నామని, కుటుంబ అవసరాల కోసం భూమి అమ్ముకుందామంటే వీలు కావడం లేదని వాపోతున్నారు. కళ్ల ముందే కోట్ల విలువైన భూమి ఉన్నా అత్యవసరానికి ఆదుకోలేకపోతుందని చెప్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూములను విక్రయించేందుకు ప్రభుత్వమే అడ్డం పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ భూముల మాదిరిగా తమ భూములపై కూడా ప్రభుత్వ పెద్దల కన్నేమైనా పడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారులకు సంబంధించిన భూములకు ఎన్ఓసీలు ఇవ్వటం నిలిపివేసినట్టు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తులకు ఆయన దొంగ ముద్ర వేశారు. ఎన్ఓసీల కోసం చేసి వచ్చినవన్నీ దొంగ దరఖాస్తులని, వారికి ఎవరు భూమి కేటాయించినప్పటికీ దొంగ పత్రాలు సృష్టించి ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అనుమానాలుంటే విచారణ చేసుకోవాలని, అంతేగాని తమపై దొంగ ముద్ర వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి అసలైన వారికి త్వరలోనే ఎన్ఓసీ ఇస్తామని మంత్రి చెప్పారని, ఇప్పటి వరకు కనీసం విచారణ ప్రక్రియ ప్రారంభం కాలేదని అంటున్నారు. రెవెన్యూ శాఖకు 2 ఏళ్లుగా సమయం దొరకడం లేదా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా విచారణ జరిపి అర్హులైన వారికి ఎన్ఓసీలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.